నమస్కారం ఎంఆర్9 న్యూస్ కి స్వాగతం. నా పేరు యామిని. జిన్నారం మండలం జంగంపేట గ్రామంలో సోమవారం స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి బస్సు సర్వీస్ను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. సికింద్రాబాద్ నుంచి పౌలుగు పోచమ్మ వరకు వయా జంగంపేట, జిన్నారం, మంగంపేట, రోయపల్లి, సేకన్పల్లి గ్రామాలకు ఈ బస్సు సేవలు అందుబాటులోకి వచ్చాయి అని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జంగంపేట గ్రామం నుండి జిన్నారం వరకు స్వయంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు బస్సులో ప్రయాణించారు. అనంతరం జంగంపేట గ్రామస్తులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఘనంగా జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్, సర్పంచ్ వెంకటయ్య, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, శంకర్ రెడ్డి, శంకరప్ప, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్9 న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి. ఈరోజు ఆర్టీసీ బస్సును ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఆర్టీసీ సంస్థ ఇబ్బందులలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకరించిన ఇబ్బందులలో ఉన్న పటంచెరు నియోజకవర్గంలో కొన్ని గ్రామాలలో కోరిక మేరకు, సర్పంచులు, ఎంపీటీసీల కోరిక మేరకు, ప్రజల కోరిక మేరకు సికింద్రాబాద్ టు పల్గుపోచమ్మ వరకు ఇంచుమించు జంగంపేట, జిన్నారము, ఇక్కడ జంగంపేట ఇవన్నీ గిట్ట 15-16 గ్రామాలు కవరేజ్ అయ్యి ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఈరోజు బస్సును ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్న సంగారెడ్డి గారు, వెంకటేష్ గౌడ్ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఈ మండల ప్రముఖులు, పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు. మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీసీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా ప్రభుత్వం నిర్ణయాలలో ఎక్కడ లోపం లేకుండా ప్రజల అవసరాల మేరకే ఈ పని చేయడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా ఈ బస్సు ఒక్కటే కాకుండా ప్రజా అవసరాల మేరకు వాటర్ కానీ, కరెంటు కానీ, రోడ్లు కానీ, ట్రైన్స్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈరోజు పల్లె ప్రగతి కార్యక్రమాల గిట పాఠశాలల అభివృద్ధి కానీ చక్కగా జరుగుతూ ఉన్నాయి. రాబో కాలంలో ప్రజల సహకారాన్ని తీసుకొని ప్రజల అవసరాల మేరకే ప్రజాప్రతినిధులను ముందు పెట్టి తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ఎక్కడ వెనుకాడేది ఉండదు. తప్పకుండా ఈ బస్సు రవాణాను పూర్తి స్థాయిలో పాఠశాల విద్యార్థులు కానీ, ఈ ప్రాంత ప్రజలు కానీ సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని చెప్పి కోరుతా ఉన్నాను.